నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ నేను మీ మాధురి దాదాపు అన్ని పార్టీలు కూడాను టికెట్లను ఖరారు చేసేసాయి ఈ రోజు వైసీపీ కూడా టికెట్లను ఖరారు చేసేసింది మరి ఇప్పుడు వైసీపీ నుంచి బదిలీ అయిన కొంతమంది నాయకుల పరిస్థితి ఏంటి మాకు ఇక్కడ టికెట్ రాలేదని వేరే పార్టీలకు వెళ్ళి అక్కడ టికెట్ వచ్చిందా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఈ టికెట్ల రచ్చ ఎలా ఉండబోతుంది 3 కూటమితో వెళ్తున్నాయి అందులో టికెట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయా అసలు ఏంటి ఈ టికెట్ల రాజకీయం వెనక ఎలాంటి కథలు నడవబోతున్నాయి డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు యానదయ్య గారు టిటిడి బోర్డు మెంబర్ ఆయన అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం నమస్తే అండి టికెట్ల పంచాయతీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ హడావిడిలో ఇప్పుడు ఈ టికెట్ల పంచాయతీ అనేది చాలా కీలకంగా మారిపోయిందండి ఎందుకంటే ఓ పక్క 3 పార్టీలు కలిపి ముందుకొస్తున్నాయి నేను ఒక్కడే నాకు ప్రజలతో పొత్తు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారు సో ఈ 3 పార్టీలు అంటే ఇప్పుడు టికెట్లు ఎవరికైతే పనితీరు బాగోలేకనో లేకపోతే అక్కడ ఇంకా అభివృద్ధి అంటే కొత్త వారికి అవకాశం కల్పించాలనో కొంతమందిని కొత్త వారిని ప్రకటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీ అటు సైడ్ కూటమి వైపు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ టికెట్ల పంచాయతీ టోటల్గా ఏం జరగబోతుంది టికెట్లు అనేది ప్రధాన ఘట్టం ఎన్నికల్లో యుద్ధానికి కోడిపందెం లాంటి యుద్ధానికి సిద్ధమైనటువంటి మేము ఎప్పుడో సిద్ధమైపోయాము ఒకటి నమ్మకాలపైన నడుస్తుంది పార్టీ ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కుటుంబము ఏదైనా మేమందరం కూడా కడప జిల్లా వాళ్ళం కాబట్టి దగ్గరగా చూసాం వాళ్ళ కుటుంబాన్ని ఒకసారి మాట ఇచ్చాడంటే ఆయన ఎన్ని ఇబ్బందులైనా కానీ మాట తప్పనటువంటి వంశం ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారికి చూసాం చంద్రబాబు నాయుడు సమయ సందర్భంగా ఎవరినైనా మోసం చేసేటటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సరం ముందే గడప గడప ఉప్పమని అప్పటి నుంచే కొన్ని సర్వేలు చేసి మా ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీల పైన నిఘా పెట్టి వాళ్ళ యొక్క పనితీరు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు వ్యక్తిగతంగా ముందుగానే చెప్తా వచ్చాడు ఎవరికి ఇప్పటికిప్పుడు మేము మోసం చేసి మీకు టికెట్ ఇవ్వడం లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ టికెట్ రానటువంటి వ్యక్తులు కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారి మీద బురద వేసేటటువంటి ఏరే పార్టీకి పోయినటువంటి వ్యక్తులు అందరికి కూడా ముందుగానే జగన్మోహన్ రెడ్డి చెప్పారు మీరు ప్రజలతో నేను చెప్పినట్టు మీరు ప్రజలకు దగ్గరగా లేరు మీరు ప్రజలకి చాలా దూరం ఉంది క్యాడర్కి కాబట్టి మీ వల్ల ప్రభుత్వం ఎమ్మెల్యేలు గెలిస్తేనే ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వస్తేనే మనం సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగించగలము కాబట్టి మీకు వేరే ఆల్టర్నేటివ్ ఇంకొకటి రకమైనటువంటి శాసన మండలి ద్వారా ఇంకొక రకమైన చూస్తాను అక్కడ నిజంగా సర్వేలో ఎవరైతే ఉపయోగపడతారో ప్రజలు కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే పెట్టాలనే విషయం 6 నెలల ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది చెప్పారు ఆ విధంగా వీళ్ళు వ్యాపారాలు చూసుకుంటా ప్రజలకి దగ్గరగా లేకుండా కార్యకర్తలను పట్టించుకోకుండా తన స్వలాభాల కోసం చేసుకొని ప్రజలకి పార్టీకి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఏం చేశారు తన సొంత స్వార్థంతో తప్పుడుగా జగన్మోహన్ రెడ్డి వారి మీద బురద వేసి మాకు టికెట్లు లేదనేది వదిలేసి ఆయన అట్టు ఈయన ఇట్టు అని చెప్పేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క గాలం వేసి ఇది ఏదో విధంగా చంద్రబాబు నైజం ఏమంటే నీకు ఒక కన్ను నాకు ఒక కన్ను పోయినా పర్వాలేదు అవతలో 2 కళ్ళు పోవాలని సిద్ధాంతం అంటే అవతలో 2 కళ్ళు పోయేదానికి నా ఒక కన్ను అయినా త్యాగం చేసేనే వాడిని జడగొట్టాలన్నమాట అక్కడ బాగుంటే ఆయన చూడలేనటువంటి పరిస్థితుల్లో కాబట్టి వీళ్ళందరికీ కూడా మీరు రండి నేను టికెట్లు ఇస్తాను వాళ్ళు వేసాడు వీళ్ళందరూ బలిపశువులు మాదిరి ఇప్పుడు కషాయోడు చంద్రబాబు నాయుడు అనేది తెలిసి కషాయం దగ్గరికి డైరెక్ట్గా పోయి తలకాయ పెట్టారు అన్నమాట వీళ్ళంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముందుగానే చెప్పారు అయ్యా నీకు టికెట్ ఇవ్వడం వల్ల అక్కడ పార్టీ ఓడిపోయే పరిస్థితుంది నీ వెనక కార్యకర్తలకు నువ్వు దూరం ఉండవు కార్యకర్తలకు దగ్గర కాలేదు ప్రజలకు నువ్వు దగ్గర కాలేదు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందే దాంట్లో నీ పాత్ర శూన్యము కాబట్టి నీ అవసరం లేదు నేను ఇంకొక రకంగా పార్టీకి ఉపయోగించుకుంటానని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఆల్టర్నేటర్ చేశారు నీకు ఇంకొక రకంగా నీ సేవలు అవసరం పార్టీ కంటే వీళ్ళు వెనకుండా పోయారు ఈరోజు పరిస్థితి ఏంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది పవన్ కళ్యాణ్కు 24 సీట్లు ఇస్తే 21 మంది అంటే దాంట్లో 5 మంది 10 మంది కూడా జనసేన క్యాండిడేట్ టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉందే ఆయనంతా ఇప్పుడు ఒకటి మనం చూద్దాం నాకు ఒక్క డౌట్ ఇప్పుడు జనసేన కార్యకర్తల్లోని ఇప్పుడు జనసేనకి ఎవరికైతే టికెట్లు ఇచ్చారో వాళ్ళు మార్ఫింగ్ టీడీపీ అంటున్నారు ఇప్పుడు మీరు ఎవరో అవసరం లేదు భీమవరంలో పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసినటువంటి ఆంజనేయులు అనే వ్యక్తి ఆయన టీడీపీ నుంచి పోటీ చేసిన వ్యక్తిని ప్రత్యర్థిని ఇప్పుడు నువ్వు వాడు గెలసలా ఓడిపోయావు నీ నియోజకవర్గంలో నీ తర్వాత క్యాండిడేట్ ఉన్నాడా
నువ్వు పార్టీ టికెట్ ఇవ్వాల్సింది వదిలేసి టీడీపీ వ్యక్తిని చంద్రబాబు నాయుడు పంపించినట్టు వ్యక్తిని నువ్వు కండవేసి తెల్లారిపోద్దని అనౌన్స్ చేసావు. చంద్రబాబు నాయుడు గారు అతన్ని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులనే పవన్ కళ్యాణ్ దగ్గరికి పంపించి టికెట్లు ఇచ్చే పరిస్థితి. పవన్ కళ్యాణ్కి క్యాడర్ లేదు, నాయకులు లేని క్యాండిడేట్లు లేనటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ని నమ్మి ఇన్ని రోజులు పనిచేసి ఎమ్మెల్యేల కోసం కలగన్నటువంటి వాళ్ళకేమో నువ్వు టికెట్లు ఇకపోతివి. వాళ్ళందరికీ ఏదో చంద్రబాబు నాయుడు మమ అంటే ఈయన మమ, ఈయన పెట్టుంటే ఈయన పెట్టడమే. చంద్రబాబు నాయుడు గారు ఇవి డబ్బులు ఇస్తే ఎలక్షన్ చేసే చంద్రబాబు నాయుడు క్యాండిడేట్లే పెడుతున్నారు. వీళ్ళంతా రేపు పొద్దున్నే పవన్ కళ్యాణ్కి నామాలు పెట్టేసి చంద్రబాబు నాయుడు పోయినా ఆశ్చర్యం లేదు రేపు పొద్దున్న గెలిచినా. కానీ ఈరోజు ఆ 21 సీట్లలో కూడా 10 సీట్లు కూడా రియల్ పాపం జనసేన కోసము పవన్ కళ్యాణ్ కోసం జెండాలు మోసి యుద్ధం చేసి తల డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులకి ఎవరికి రావడంలే. నిన్న తిరుపతి చూసారా, తిరుపతి శ్రీనివాసులు అనేటటువంటి చిత్తూరు ఎమ్మెల్యేని తీసుకొచ్చి తిరుపతిలో పెడతానంటావు. మరి తిరుపతిలో మీ అన్న పోటీ చేశాడు, నువ్వు నిన్నటిదాకా నేను పోటీ చేస్తా తిరుపతి అన్నావు. మరి కమ్యూనిటీ ఉంది, ఆడ క్యాండిడేట్లు ఉండారు, నాయకులు ఉండారు. మరి తిరుపతి నుంచి నీకు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ని తీసుకొచ్చి నువ్వు తిరుపతిలో చిత్తూరు నుంచి వలస తెచ్చి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంకొక మా బీసీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జంగా కృష్ణమూర్తికి ఆయన మొదట శాసన మండలిలో ఆయనకు అవకాశం కల్పించాడు. ఆయన 2014లో ఓడిపోతే 19లో నాకు టికెట్ వద్దు నేను పోటీ చేసి గెలచలేనంటే ఆయన తీసేసి ఆయన అన్న నీకు నేను సహాయం చేస్తానని బీసీసీల అధ్యక్షుడు ఇచ్చి అధ్యయన కమిటీ ఇచ్చి శాసన మండలి ఇచ్చి శాసన మండలిలో విప్పుని చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన స్వార్థంతో నిన్న టికెట్ అడిగితే నువ్వు గెలిచలేవని అనే పరిస్థితి తీసుకొస్తే నీకు ఎంపీ పోటీ చేయమన్నాడు జగన్మోహన్ రెడ్డి. డబ్బులు మొత్తం నేను పెడతానని చెప్పాడు, ₹1 పెట్టదు, నామినేషన్ డబ్బులు కూడా నేను ఇస్తానని. ఎంపీ పోటీ చేయమంటే వద్దు నాకు కావాలని చంద్రబాబు నాయుడు మాయలో పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినటువంటి ఎంపీ మాయలో పడిపోయి నేను టికెట్ ఇస్తామని చెప్పేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం లేదంట. నిన్నటిదాకా నువ్వు 5 సంవత్సరాలుగా సామాజిక న్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఈ దేశంలో ఎవరు చేయలేనటువంటి ఆ వర్గాలకు నాయకత్వం వహించినటువంటి నువ్వు చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేయడం లేదు, సామాజిక అన్యాయం చేస్తున్నాడు కాబట్టి నేను పార్టీ మారుతానని పోయావు. ఏమైంది నీ పరిస్థితి? నీకు టికెట్ ఇస్తామని చెప్పేసి నేను రమ్మన్నాడు చంద్రబాబు నాయుడు, నువ్వు పోయావు, ఆయన దగ్గరికి పోయినంత వరకు ఉండింది. ఈరోజు నిన్న ఏం చేశాడు, ఆడున్నట్టు ఎరపతినే శ్రీనివాసం టికెట్ అనౌన్స్ చేసేసాడు. నీ పరిస్థితి ఏంది ఇప్పుడు? అదే ఆ బీసీ వర్గాల యాదవ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆడ అత్యధికులు ఉండరు, ఆడ పార్లమెంటుకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సామాజిక వర్గాన్ని నెల్లూరుని తీసుకొచ్చి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి బ్రహ్మరథం పడతారు ప్రజలు. మరి అదే స్థానంలో నిన్ను ఉన్నతమైనటువంటి పార్లమెంటుకు పంపాలనుకున్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి నువ్వు పొడి చేయకుండా చంద్రబాబు నాయుడు గారు నమ్మావు, పోయావు. ఈరోజు రాజకీయ నీ సమాధిని నువ్వే కట్టుకునేవు. ఈయన ఒకడే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా 23 మంది ఎమ్మెల్యేలు పోయారు, 4 మంత్రులు కూడా పోయారు. వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది? ఈరోజు శాసనసభకు దూరం అయిపోయి రాజకీయాలకు దూరం అయిపోయి చాలామంది. ఇప్పుడు 175 స్థానాల్లోని అలాగే మనకి 25 పార్లమెంట్ స్థానాల్లోని మనకి ఇప్పుడు ప్రకటించడం జరిగింది టికెట్లు. ఇది ఏ ప్రాతిపదికన వాళ్ళకి టికెట్లు ఇచ్చారని మనం భావించవచ్చు? ఒకటి జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్లకు కూడాను కొంతమందిని పక్కన పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానానికి వచ్చేసారు. సామాజిక న్యాయం, అన్ని సామాజిక వర్గాలు చట్టసభలో ఉండాలి, వారి సామాజిక వర్గాలకు న్యాయం జరగాలి. జనాభా ప్రాతిపదికన ఈరోజు అభివృద్ధి కానీ రాజకీయం కానీ విద్య కానీ అన్నిటిలో అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాలు అధికారంలో భాగస్వామ్యం చేయాలనేటటువంటి కళ జగన్మోహన్ రెడ్డి గారిది. అప్పుడే సామాజిక న్యాయం అవుతుంది. కేవలం నా సామాజిక వర్గం 1-2 సామాజిక వర్గాలు ఇంతవరకు అధికారాన్ని చలాయించేసి మిగిలిన వాళ్ళందరూ ఓటర్లుగా ఉండేటువంటి పరిస్థితి కాదనేటటువంటి ధైర్యశాలి జగన్మోహన్ రెడ్డి గారు. అంతమంది తన సొంత సామాజిక వర్గం వ్యక్తుల్ని టికెట్లు తీసేసి వేరే వర్గాలకు ఇచ్చాడంటే బలమైన రెడ్డి సామాజిక వర్గం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా తప్పించి ఆ బీసీలకు ఇచ్చాడు. అంటే దానికి ధైర్యం ఉండాలి, దానికి త్యాగం చేసేటటువంటి మనస్తత్వం ఉండాలి, ఆ వర్గాలపైన ప్రేమ ఉండాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 యాదవులకు పార్లమెంట్ ఇచ్చాడు. నస్రాపేట అనేటటువంటి పార్లమెంటు అగ్రవర్ణాల ఆధిపత్యం కలిగినటువంటి ఇన్ని తరాలుగా ఆధిపత్యం కలిగినటువంటిది. మరి ఈరోజు ఏలూరు పార్లమెంటు యాదవులకు ఇచ్చాడు. మరి సామాన్యమైనటువంటి బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చాడు? ఈరోజు స్థానిక సమస్యల్లో 33% రిజర్వేషన్ రానికుండా కోర్టు వేసి అడ్డుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే స్థానిక సమస్యల విషయంలో రిజర్వేషన్ లేకపోయినా జనరల్లో క్యాండిడేట్లు పెట్టి ఈరోజు గుంటూరు, విజయవాడ
మేయర్ జనరల్ అయితే బీసీకి ఇచ్చారు, విశాఖపట్నం మేయర్ జనరల్ అయితే బీసీకి ఇచ్చారు, తిరుపతి మేయర్ జనరల్గా అయితే బీసీ మహిళకి ఇచ్చాడు, మరి జెడ్పీ చైర్మన్ జనరల్ వాటికి బీసీలకు ఇచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడైతే వీలైనంత దగ్గర కూడా ఈ వీలైనన్ని సామాజిక వర్గాలను ఏదో ఒక విధంగా చట్టసభకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది, రాజకీయ ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు ధైర్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళందరినీ కూడా తప్పించి బీసీలకు టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈరోజు ఎవరు కూడా సాహసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి టికెట్ల పైన ఎవరు అసంతృప్తి కానీ పలికే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన యొక్క లక్ష్యం అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలనేటువంటి. ఈరోజు చంద్రబాబు నాయుడు మాదిరి ఇతర పార్టీల్లోంచి లాక్కొని మీకు టికెట్లు ఇస్తామని చెప్పి అక్కడ పనికి రాకుండా ఇక్కడ పనికి రాకుండా చేసినటువంటి పరిస్థితి మా పార్టీలో లేదే. ఈరోజు చంద్రబాబు నాయుడు వైసీపీ నుంచి వీళ్ళందరినీ తీసుకున్నాడు. ఎంతమందికి ఇస్తున్నాడు టికెట్లు? జనసేనలో జగన్మోహన్ రెడ్డి నా ఎమ్మెడే ఉండండి, జన సైనికులారా. ఈరోజు ఒక అమ్మాయి ఒంగోలు జిల్లా నుంచి మాట్లాడుతుంది. ఆ పాప ఎంత పాపం పార్టీని జనసేనను మోసిందో. నీ జనసేన కార్యకర్తల అమ్మాయిని ఇంటి మీద కొట్టి దావలో కొట్టి హింసించి ఆమె సోషల్ మీడియాకి వచ్చి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అని. ఇదే సామాజిక న్యాయం అంటే? ఒక ఎస్సీ మహిళ జనసేన నీ పార్టీని నమ్మి ఎన్నోసార్లు ఈ డిబేట్లలో ఎన్నోసార్లు ఫైట్ చేసి నీ పార్టీ కోసం బ్రహ్మదం పెడితే నీ పార్టీకి చెందిన నీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఆ అమ్మాయిని కొట్టడము తిట్టడము కులం పేరుతో తిట్టడం, ఇదే మీరు చేసే సామాజిక న్యాయం? ఈరోజు ఒక ఎస్సీ మంత్రి మాజీ మంత్రి వెస్ట్ గోదావరి జిల్లా నుంచి నిన్ను మీడియా ముందుకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్ఆర్ఐల పార్టీ అయిపోయింది, డబ్బు ఉండదంటే అందరిని తీసి పడేసేసి డబ్బు మూటలు ఎత్తుకొని వచ్చిన వాళ్ళకి సరే ఇన్ని రోజులు నమ్మినటువంటి నాకు కానీ ఇంకొక ఆయన జవహర్లా కానీ మా మంత్రులు చేసిన ఇష్యూలకు మాకు ఈరోజు మా మూటలు లేవని చెప్పి మాకు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు కోవూరులో నిన్నలేమన్న మా పార్టీ నుంచి చేరినటువంటి రాజ్యసభ సభ్యుడు భార్యకి అక్కడ నిన్నటిదాకా దండాలు మొదలైనటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా ఆమెకు టికెట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకు ఇంకొకటి మూటలు తెచ్చిస్తారని తీసుకొచ్చి పెట్టి నా కొడుకుని ఎమ్మెల్సీ పెట్టుకుంటాననేటటువంటి మూటలతో వచ్చి వాళ్ళకి టికెట్లు చంద్రబాబు నాయుడు నైజము. పవన్ కళ్యాణ్కేమో తన సొంత సామాజిక వర్గం సొంత పార్టీకి పనిచేసిన వాళ్ళు అవసరం లే, చంద్రబాబు చెప్పినవాడు మూటలు తీసుకొచ్చినవాడు చంద్రబాబు చెప్తే చాలు ఆయన టికెట్లు చెప్పని. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితి కాదు. తనను నమ్మి రాజకీయాల్లోకి వచ్చినట్టు తన నమ్మిన ప్రతి వ్యక్తికి కూడా న్యాయం చేయాలనేటటువంటి తపన కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేకపోయిన వాళ్ళు కానీ ఎంపీ టికెట్లు ఇవ్వలేకపోయిన వాళ్ళందరికీ కూడా శాసన మండలి ద్వారా కానీ కార్పొరేషన్ల ద్వారా కానీ జిల్లా పరిషత్ ద్వారా కానీ ఎన్నో రకాలైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని నామినేటెడ్ పదవులు సృష్టించి ఇంతమంది నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించిన హిస్టరీనే లేదు. మరి ఈరోజు 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్లే కాకుండా జనరల్ 150 కార్పొరేషన్లో 75 కార్పొరేషన్లో ఈరోజు బీసీలకు ఇచ్చాడు జనరల్ కార్పొరేషన్. ఇవన్నీ కూడా అంటే ఖచ్చితంగా బీసీ ఓటు బ్యాంక్ అనేది వైసీపీకే అంటారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం మాటలు చెప్పి మాట తప్పలే, ఏదో బీసీలను ఓటర్గా వాడుకున్నాడు తప్ప బీసీలకు ఏ రోజు చట్టసభలో ఒక్కరు కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పాడు 2019 ఎన్నికల ముందు, చెప్పిన దానికంటే ఎక్కువ చేశాడు కాబట్టి ఇప్పుడు ఎందుకు నమ్మరు? ఇప్పుడు సహాయం చేస్తున్నాడు ఎవరైనా నమ్మరు. ఇంకోటి అంటే అత్యంత విశ్వాసంగా ఉండేవాళ్ళు బీసీలే. ఎవరికైనా కానీ తనకు సహాయం చేస్తే అంత 2 అంతలు రెట్టింపు అసలు విశ్వాసంగా పనిచేయాలనేటటువంటి పరిస్థితి. అటు విశ్వాసం తప్పిన వాళ్ళు మా జంగా కృష్ణమూర్తి మాదిరి అయిపోతారు. అంత విశ్వాసంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కానీ అతను తీసుకొచ్చి శాసనమండలి ఇచ్చి పార్టీ అధ్యక్షుడు ఇచ్చి ప్రభుత్వ విప్పు ఇచ్చి ఇన్ని చేస్తే తన స్వార్థంతో ఈరోజు బయటికి పోయాడు. ఈరోజు ఏమైపోయాడు? ఈరోజు రాజకీయంగా జీరో అయిపోయినాడు. చంద్రబాబు నాయుడు లాంటి విషప కౌగిలిలో పోతే తను ఎవరినైనా చెడగొట్టడం తప్ప ఎవరిని బాగా చేసినట్టు పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 175 నియోజకవర్గాలలో కూడా సామాజిక న్యాయం అటు ఎస్సీలలో కూడా అన్ని వర్గాలు కానీ బీసీలలో కూడా వీలైన అన్ని వర్గాలకు కానీ ఈరోజు టికెట్లు ఇచ్చాడు. ఈరోజు కాపులకు కానీ రెడ్డి సామాజిక వర్గం కానీ ఆయన రెడ్డి అయినంత మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి ఈరోజు కాపులకు పెద్ద పెట్టేశాడు. ఈరోజు రెడ్లతో పాటు కమ్మలకి ఇచ్చాడు, ప్రతి వైశ్యాసికి ఇచ్చాడు, బ్రాహ్మణులకి ఇచ్చాడు, రాజులకు ఇచ్చాడు. అన్ని సామాజిక వర్గాలను కూడా సమతులంగా అత్యధికంగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేనటువంటి బీసీలకు ఈరోజు అత్యధికంగా పార్లమెంట్లో కానీ సామాన్యమైన వ్యక్తిని కూడా పార్లమెంటుకు పంపించిన చరిత్రలు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మత్స్యకారుడు సామాన్యుని రాజ్యసభకు పంపించాడు, ఒక గౌడ నుంచి పంపించాడు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఓటు లేదు,
ఆంధ్రప్రదేశ్లో సీటు లేనటువంటి ఆర్ కృష్ణ లాంటి బీసీ ఉద్యమ నాయకుడిని బీసీల కోసం పార్లమెంట్లో తన గలం ఇప్పాలి, బీసీల అభివృద్ధి కోసం పార్లమెంట్లో మాట్లాడడానికి ఒక వ్యక్తి, ఒక ఉద్యమ నాయకుడిని కూడా పంపించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. నువ్వు ఇస్తావా? నీకు అంత ధైర్యం ఉందా? 100 కోట్లు ఇస్తే కానీ నువ్వు రాజ్యసభకి పంపించవు. మూటలు ఎత్తుకొని వచ్చే నీ సామాజిక వర్గం తప్ప నీకు కోర్టులలో దొంగ కేసులు వాదించే వాళ్ళకి, నీ సామాజిక వర్గం వాళ్ళకు మూటలకు బ్రోకరేజ్ పనులు చేసేవాళ్ళు తప్ప రాజ్యసభ ఇచ్చింది నువ్వు ఒక్కడికి చెప్పమను. ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు తెలంగాణ వ్యక్తి. ఆర్ కృష్ణయ్యకి ఆంధ్రప్రదేశ్లో ఓటే లేదు. కేవలం ఆయన 30 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాల్లో ఉన్నాడు. బీసీల యొక్క సంక్షేమం కానీ బీసీ సమస్యలపైన పార్లమెంట్లో తన వాణి వినిపించాలనేటటువంటి ఒక న్యూట్రల్ వ్యక్తికి పార్లమెంట్కి పంపించి రాజ్యసభ పంపించిన మగాడు జగన్మోహన్ రెడ్డి. ఇది సామాజిక వర్గాల పైన ఉన్నటువంటి ప్రేమ అంటే ఇలా ఉండాలి తప్ప ఏదో తన సామాజిక వర్గం కుబేరులుగా తయారు చేసి రాజకీయ చేసి మిగిలిన వాళ్ళందరినీ పాలేర్లు మొదలు కొనుక్కొని ఓటర్స్గా వేసుకునేటటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి పోయిన వాళ్ళందరూ పరిస్థితిగా బలిపశువులు అయిపోయారు. వాళ్ళందరూ రాజకీయ జీవితం కూడా బలిపశువే. ఎప్పుడైనా నమ్మకం అని ఒక నాయకుడిని నమ్మి నీతి నిజాయితీ మాట మీద నిలబడేటటువంటి మనస్తత్వం కలిగినట్టు వయసులో చిన్నోడైన జగన్మోహన్ రెడ్డి గారికి సెల్యూట్ చేయాలి. మా సామాజిక వర్గాలు ఈరోజు తలెత్తుకొని ఈరోజు నాలాంటి నాయి బ్రాహ్మణుని 70 సంవత్సరాల చరిత్రలో కనీసం 3000 మంది నాయ బ్రాహ్మణులు టీటీడీలో చౌరవతిదారులుగా వాయిద్య కళాకారుల అనుబంధ టెంపుల్ దాదాపు 70 టెంపుల్స్లో ఢిల్లీ కాంచి పనిచేసే నాయ బ్రాహ్మణులకు ఈరోజు అక్కడ పాలకవర్గంలో నాలాంటి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళందరి సమస్యల పరిష్కారానికి ఈరోజు 6 నెలలు గల నేను పాలకవర్గ సభ్యుడయ్యి 850 మంది చౌరవర్తిదారులకు 20,000 జీతం ఇప్పించాము. 250 మంది వాయిద్యాలు వాయించే వాళ్ళకు 4,000 5,000కు పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా 21,500 నిన్న బోర్డులో తీర్మానం చేసి ఉద్యోగాలు ఇప్పించాము. మరి ఇవన్నీ కూడా చిన్న కులాలకు చెందినటువంటి వాళ్ళు 15,000 మంది టీటీడీలు 3,000కు 4,000కు 5,000కు పనిచేసే వాళ్ళందరికీ కూడా మినిమం 18,500 నుంచి 25,000 రూపాయల జీతాలు పెంచి వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా తీసుకురాగలిగినామంటే ఏమని నాలాంటి ఒక బీసీలు అసలు ఉద్యోగ కల్పన లేదంట కదా వైసీపీ ప్రభుత్వంలో, మీరు ఇన్ని చెప్తున్నారు. అదే వాళ్ళ కళ్ళు కనపడడంలే. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ యొక్క తప్పుడు మీడియాని పెట్టుకొని నిన్న బోర్డులో టీటీడీలో చేసినటువంటి విషయము 15,000 మంది టీటీడీకి సంబంధించినటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు డైలీ ఏజర్స్కు కూలీలుగా పనిచేసే వాళ్ళందరికీ కూడా కనీస వేతనం ఇచ్చి కల్పించినటువంటి వ్యక్తి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఉద్యోగం ఇచ్చాడా? ఒక డిఎస్సీ జరిగిందా? ఒక గ్రూప్ 1 కానీ ఏదైనా జరిగిందా? మరి ఈరోజు నిన్న 6,000 మందికి డిఎస్సీ అనౌన్స్ చేస్తే చంద్రబాబు అదేదో మెగా డిఎస్సీ కాదంటారు చంద్రబాబు నాయుడు లాస్ట్లో ఇచ్చాంట. నువ్వెప్పుడు ఇచ్చావు? నువ్వు ఆదరణ పథకాలు ఎప్పుడు అమలు చేసావు? 6 సంవత్సరాల ముందు ఎలక్షన్ ముందు 1 సంవత్సరం ముందు అనౌన్స్ చేస్తావు, మళ్ళీ ఎలక్షన్కి 6 నెలల ముందు నువ్వు పథకాలు తీసుకొచ్చావు, పదవులు ఇస్తావు. మరి 2 లక్షల మంది సచివాలయ ఉద్యోగాలు ఇవ్వడం కాదు, ఉద్యోగాలు సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ ఒక వ్యవస్థను తీసుకొచ్చి 2 లక్షల మందిని శాశ్వత ఉద్యోగులు, 3 లక్షలు 4 లక్షల మంది వాలంటీర్లు లాంటి ఉద్యోగాలు సృష్టించి ప్రజల యొక్క గాంధీ మహాత్ముడు కోరినటువంటి ఏమంటే గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల పాలనని డైరెక్ట్గా తీసుకొచ్చిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. నీ చరిత్రలో నీ పేరు చెప్పండి, ఒక సంక్షేమ పథకం చెప్పమని చంద్రబాబు నాయుడు పేరు ఒకటి చెప్పమనండి. ఫీజు రీయింబర్స్మెంట్ నీదే, ఆరోగ్యశ్రీ నీదే, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించి ఎన్ని పథకాలు చెప్పమంటారు? నీదేది? జన్మభూమి కమిటీలో తెలుగుదేశం నాయకులను వేసి ఎవడు పేదవాడు ఏదైనా ఒక పథకం కావాలని వాడి ఇంటికాడ ఇవ్వతే నువ్వు కమిషన్లు తీసుకొని పథకాలు ఇచ్చినటువంటి చరిత్ర నీది. ఎక్కడుంది నీకు? అసలు నీ పేరు ఏడుంది? ఒక పథకం చెప్పండి చంద్రబాబు నాయుడు. ఒకే పథకం, ఒకే ఉద్యోగం. తన కొడుకు ఎమ్మెల్యే గెలిచకపోయినా ఎమ్మెల్సీ దొడ్డిదారుని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చి నీ కొడుకు ఇచ్చుకునే ఉద్యోగము, ఆ ఉద్యోగం ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ ఉద్యోగం ఊడబీకేశారు. నువ్వేమో మా అందరి తోకలు కత్తిరిస్తానన్నావు, మేమందరం కలిసి ప్రజలందరూ నీ తోక నీ కొడుకు తోక కత్తిరించేశారు. ఆయన ఇచ్చేసిన ఉద్యోగం వాళ్ళ కొడుకు తప్ప ఈ రాష్ట్రంలో ఊరికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాల సృష్టికర్త. బలహీన వర్గాల పేద పిల్లలకి ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక మంత్రి కానీ రికమెండ్ చేసి ఒక ఉద్యోగం ఇప్పించాలని చెప్పమనండి. ఏమన్నా ఉంది? మెరిట్ తప్ప. మరి తెలుగుదేశం పార్టీల పిల్లలు కూడా ఎందుకు వచ్చే ఉద్యోగాలు? మెరిట్ కాబట్టి. ఈరోజు వాళ్ళందరూ దండం పెడతారు. మా చంద్రబాబు నాయుడు నుండి అసలు మాకు ఉద్యోగాలు రావు, ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎంపీలకి అమ్మేసి ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈరోజు వాళ్ళందరూ ఉన్నారు ఎగ్జామ్స్ రాయి మాకెట్టొచ్చే ఉద్యోగాలు రావు, ఇవన్నీ జగన్మోహన్ ఎప్పుడో ఎమ్మెల్యేల ద్వారా ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, మనం ఎమ్మెల్యేల ద్వారా కానీ రాజకీయాలు చూద్దాం, ఒక 10 మందికి ఇస్తే 90 మందికి అన్యాయం చేసినాడు. మెరిట్ అనేది నడచాలి. ఎవడైతే చదువుకున్నాడో ఎవడైతే క్వాలిఫై అవుతాడో వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి.
ఏ పేదవాడు అయితే అర్హత కలిగిన వాడో వాడి సంక్షేమ పథకం వాడి ఇంటికి రావాలా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్. వాడు పార్టీయా, కులమా, మతమా, ఏ కులానికి చెందినడు, ఏ పార్టీ చెందినడు కాదు జగన్మోహన్ రెడ్డి. వాడు నిజంగా ఆ పథకానికి అర్హుడా, ఆయన ఇంటికి సంక్షేమ పథకము డైరెక్ట్గా సచివాలయ వాలంటీర్ ఎంక్వైరీ చేయాలి. వాలంటీర్ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా తన అకౌంట్లో డబ్బులు పడాలి. ఆ సంక్షేమ పథకం తన ఇల్లు చేరాలా. ఇది జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్. నీ జీవితంలో ఎప్పుడన్నా ఒక పేదవాడిని చూపించమని చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తానండి. పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలే? ఈరోజు ఒక అమ్మాయి తన సంక్షేమ పథకము నాకు ఇల్లు వచ్చిందని పాపం నోరారా అభినందన తెలుపుకునేందుకు ఈ సోషల్ మీడియా ట్రూల్ ద్వారా తన జీవితాన్ని తెనాల్లో పాపం చంపేశారే. దుర్మార్గమైనటువంటి ఈ పవన్ కళ్యాణ్ ఈ పాపాలు ఇలా కట్టుకునేది. తన ఇల్లు వస్తే నాకు ఇల్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞత తెలిపి ఆ అమ్మాయి ఏదో మనస్ఫూర్తి చెప్తే ఆ అమ్మాయి పైన లేనిపోయిన అబ్బండాలు సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిన దుర్మార్గులమైనటువంటి ఇల్లు. ఇది వీళ్ళ మీడియా. ఇంత దుర్మార్గుల్ని ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వేస్తే రాష్ట్ర ప్రజలు బాగుపడతారా? ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి నాన్ రెసిడెన్స్ దుర్మార్గుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేరు. ఈ మోడీతో కాదు, బిల్ క్లింటన్తో పెట్టుకునే, ఇంకా ప్రపంచంలో ఉండే పార్టీలు అన్నిటితో అలయన్స్ పెట్టుకుని వచ్చినా, ఇంకా కోట్ల మూట్లు తీసుకొచ్చి ఎన్ఆర్ఐల ద్వారా ఈ అమరావతి భూ కబ్జాగాల ద్వారా వీళ్ళందరి దగ్గర మూటలు సంచులు తీసుకొచ్చినా, వీళ్ళు మా ఇంటికి ఒక బెంచ్ కారు కేజీ బంగారు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలందరూ మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే నిలబెట్టాడో ఆ క్యాండిడేట్తో మనకు పనే లేదు. మా పార్టీలో ఎవరు ఎమ్మెల్యే పోటీ చేసినాడు కాదు. ఈయన గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా. జగన్మోహన్ రెడ్డి దాకా మన పిల్లలు, పేద పిల్లలు మంచి చదువుకోవాలి, మనం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, మన సామాజిక అభివృద్ధి చెందాలి. ఈరోజు మహిళా రక్షకుడు, ఈరోజు మహిళలు కానీ పిల్లలకు కానీ ఈరోజు 108, 104తో సహా ఈరోజు మహిళలు పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు ఎక్కడున్నా కానీ మా రక్షణ కల్పించేటటువంటి మహోన్నతమైనటువంటి ప్రజాసేవకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఒక కళ తప్ప ఇటువంటి దుర్మార్గులు సపోర్ట్ చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేదు. కాబట్టి ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాజ్యసభలో టూలేట్, శాసనమండలిలో టూలేట్, తెలంగాణలో టూలేట్, ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే టూలేట్. హైదరాబాద్లో కేవలం మనవడితో పశ్చాత్తాపం ఆయన యొక్క శేష జీవితాన్ని రాజకీయంగా వదిలేసి గడుపుకునేదానికి రాష్ట్ర ప్రజలు ఆయనకు వీడ్కోలు పలికి పంపే టైం దగ్గరకు వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.